హాయ్ హాయ్ అందరికీ శుభోదయం. ఈరోజు నేను మాట్లాడాల్సిన మాట అవుతుంది. అదేమిటంటే దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువైంది. ఆ క్రైమ్ రేట్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఆ క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటే ఒక వ్యవస్థలోకి మనం చిన్నగా జారుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఆ వ్యవస్థను ఎలా కొలా సర్వనాశనం చేయాలి. చేయకపోతే ఏంటంటే నెక్స్ట్ క్రైమ్ రేట్ పెరిగే కొంది అమాయకమైనటువంటి ప్రజలు కానీ, అమాయకమైనటువంటి స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ చనిపోతున్న కారణం. ఎందుకంటే ఈ వారం రోజుల నుంచి నేను ఒకటి చూస్తున్న వార్త, అంతకుముందు జరిగిన వార్త ఇది, కానీ ఈ వారం రోజుల నుంచి పత్రికలు కానీ మీడియా కానీ దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది, చెయ్యాలి కూడా. ఎందుకంటే కర్ణాటకలోని ధర్మస్థలి అంటే ధర్మం అక్కడే పుట్టిందనేసి నాకు సమాచారం. ఆ ధర్మస్థలిలో ఒక శానిటరీ వర్కర్ ఎవరైతే ఉన్నారో, ధర్మస్థలి ఆ గుడికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, శానిటరీ వర్కర్ అతను చెప్పిన వాస్తవం ఏంటంటే, అతనికి తెలియదు కానీ అతను ఏంటంటే ఇలా కొన్నాళ్ళు కనుమరుగైపోయి ఈ మధ్యకాలంలో మళ్ళా వచ్చేసి నేను కొన్ని శవాలని పూడ్చిపెట్టాను. ఆ పూడ్చిపెట్టిన శవాలలో ఎక్కువ మంది ఆడవారు ఉన్నారు. ఇవి నన్ను చంపేసి నా దగ్గరికి తీసుకొచ్చి బూడ్చమని చెప్పేసి భయపెడితే నేను చేశాను అని చెప్పేసి తను పోలీస్ స్టేషన్ ఇవ్వారు. అదే ఇవాళ కోర్టు కూడా స్వీకరించింది. దీని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే చట్టంలో చిన్న చిన్న లోపాలు చూపించుకొని ఏమైనా చేయొచ్చు అనేసేసే కొంతమంది మూర్ఖులు, పెద్దవాళ్ళల్లో ఉన్న మూర్ఖులు ఉన్నారు. ప్లీజ్ దయచేసి ఆ కల్చర్ని మానుకోండి. మనం ఎన్నాళ్ళు బతుకుతాం భూమి మీద? ఆ బ్రతికినన్ని రోజులు ఒక మంచి పేరైతే మీకు ఇచ్చారుగా, మనకి మంచి పేరే ఉంది. మనం చేసుకుంటే కొద్ది గొప్ప పేరు వస్తుంది, కాదు అనుకుంటే చెడ్డ పేరు వస్తుంది, కాదు అనుకుంటే సైలెంట్గా ఉంటుంది.